డిలిమిటేషన్ పై తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాలను అణచివేసే పార్టీ బీజేపీ అని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. బీజేపీ వల్ల దక్షిణాది సంస్కృతి, గుర్తింపు, ప్రగతి, సామాజిక న్యాయం ప్రమాదంలో పడుతుందన్నారు. రాష్ట్రాలకు సంబంధించి ఇతరుల నిర్ణయం తీసుకుంటున్నారని, అది రాష్ట్ర ప్రజల ఉనికి లేకుండా చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. డిలిమిటేషన్ దక్షిణాది రాష్ట్రాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని, అన్ని వర్గాల ప్రజల పోరాటం ఫలితంగా దేశం ఏర్పడిందని సీఎం స్టాలిన్ గుర్తు చేశారు. దక్షిణాదిలో కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేశామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో అది అమలు కాలేదన్నారు. ఆర్థిక అభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనలో దక్షిణాది ముందుందని, దేశానికి దక్షిణాది ఇచ్చేది ఎక్కువ, తిరిగి వచ్చేది తక్కువ అని చెప్పారు. బీహార్ రూపాయి పన్ను కడితే వచ్చేది 6 రూపాయలని, యూపీకి రూపాయికి 2 రూపాయలు, 3 రూపాయలు పైసలు వెనక్కి ఇస్తున్నారని ఆరోపించారు. డిలిమిటేషన్ రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుందని వివరించారు. పన్నుల నుంచి తెలంగాణ నుంచి వెళ్లే రూపాయికి మనకిచ్చేది కేవలం 42 పైసలు మాత్రమేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అవుట్పుట్ ఎడిటర్ మరింత సమాచారం అందిస్తారు. వెంకట్ గారు. చెన్నై వేదికగా డీలిమిటేషన్ పైన తమిళనాడు ముఖ్యమంత్రి డీకే స్టాలిన్ నేతృత్వం జరుగుతున్న సమావేశంలో కీలక అంశాలు ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చాలా స్పష్టంగా కేంద్రం తీరుని తప్పుపడుతున్నారు. పునర్విభజన ఏదైతే ప్రస్తుతం ఉన్న జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయడం వల్ల జనాభా దక్షిణాది రాష్ట్రాల యొక్క ప్రాతినిధ్యం తగ్గిపోతుందని, సో ఖచ్చితంగా ఇప్పుడున్న జనాభా ప్రకారం పునర్విభజన చేయడం కరెక్ట్ కాదు, డీలిమిటేషన్ చేయడం కరెక్ట్ కాదు అని ఆయన బలంగా చెప్తున్నారు. ఈ విషయాన్ని అన్ని దక్షిణాదిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంది. డీలిమిటేషన్ కి మనం అనుమతించినట్లయితే ఖచ్చితంగా ఆ పార్లమెంట్ లో మన దక్షిణాదికి చెందినటువంటి లోక్సభ సభ్యుల యొక్క ప్రాధాన్యత తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకించాలని, దీనికోసం మద్దతును కూడగట్టుకోవాల్సిన అవసరం ఉందంటూ ఆయన చాలా స్పష్టంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంతేకాదు కేంద్రం దక్షిణాది రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళ గుర్తింపును కావచ్చు, లేదంటే వాళ్ళ యొక్క ఉన్నటువంటి స్పెషాలిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా కొంత అంటే లేకుండా వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కూడా లేకుండా చేయడంలో భాగంగానే ఈ డీలిమిటేషన్ పై ఈ విధంగా ఒత్తిడి తీసుకొస్తుంది అనేది స్టాలిన్ చాలా కీలకమైనటువంటి ఆరోపణ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరుని పూర్తిగా తప్పుపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం పునర్విభజన జరగకూడదు అనేది ఒక స్టాండ్ లాగా తీసుకోవాలి. ఆ స్టాండ్ కోసం మనం అంతా కూడా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందంటూ ఆయన ఆ సంబంధిత వ్యక్తులు మనం చూసాం, మనం స్క్రీన్ మీద చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది. డీకే శివకుమార్ తో పాటుగా ఇక్కడ హృదయం దృష్టి తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అట్ ది సేమ్ టైం వేరే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా అటెండ్ అయ్యారు. వాళ్ళతో పాటుగా మరికొంది కేరళ సీఎం పినరయి విజయన్ కావచ్చు, ఈ విధంగా కీలకమైనటువంటి దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాతినిధ్యం కీలక వ్యక్తులు అందరూ కూడా మీటిలో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ఏదైతే కేంద్ర ప్రభుత్వాన్ని అప్పటికప్పుడు ఎండగొడుతూ ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ఈ మీటింగ్ కి గైర్హాజరు కావడం కొంత విస్మయాన్ని గురి చేసింది. బట్ ఓవరాల్ గా ఖచ్చితంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ వ్యతిరేకించింది. అంటే దక్షిణాది బీజేపీ ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు దక్షిణాదిలో ఉన్న రాష్ట్రాలు అయితే ఉన్నా అవన్నీ కూడా భేటీ ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ తీరుని ఎండగడుతూ డీలిమిటేషన్ ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వను, ఒప్పుకోము, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ప్రస్తుతం ఉన్న జనాభా ప్రకారం అయితే ఆ రేషియో ప్రకారం అయితే జరగకూడదు అనేది ఒక స్టాండ్ తీసుకున్నట్టు అర్థమవుతుంది. అదేవిధంగా మీటింగ్ లో పాల్గొన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చెప్పారు. రాష్ట్రాల్లో జనాభా అంటే కుటుంబ నియంత్రణ అనేది చాలా స్పష్టంగా చక్కగా పాటించాయి దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కూడా. కానీ ఉత్తరాదిలో అటువంటి పరిస్థితి లేదని, ఉత్తరాదిలో మనం పాటించినప్పటికి కూడా మనం పాటించి మన వైపు నుంచి పన్నుల రూపంలో కానీ మాత్రం చాలా తక్కువ మొత్తంలో పోతున్నాయి. అంటే ఇక మనం 5 రూపాయలు ఇస్తే మనకు వచ్చేది 1 రూపాయలానే ఉంది తప్పించి రిటర్న్ లో జనరల్ గా కేంద్రం నుంచి మనకు ఎక్కువ రావాల్సిన అవసరం ఉంది, కానీ రావడం లేదని. కానీ ఉత్తరాది రాష్ట్ర కుటుంబ నియంత్రణ పాటించకపోయిన కొంత అన్లిమిటెడ్ గా జనాభా ఉన్నప్పుడు కూడా వారికి మాత్రం బీహార్ కావచ్చు, లేదంటే యూపీ కావచ్చు అని ఏదైతే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయో అలయన్స్ లో భాగంగా కావచ్చు, అంటే ఓన్ గా బీజేపీ రూల్ చేసిన స్టేట్స్ కావచ్చు, వారు ఆ రాష్ట్రాలకు మాత్రం అన్ని విధాలుగా బెనిఫిట్ చేస్తున్నారు తప్పించి. కానీ ఇక్కడ ఏదైతే దక్షిణాది సౌతర్న్ స్టేట్స్ మొత్తం కూడా క్లియర్ కట్ గా అన్ని అంశాలు
పాటించి కొంత కేంద్రానికి మద్దతు ఇస్తున్నప్పుడు కూడా పన్నుల రూపంలో కేంద్రానికి సహాయం చేస్తున్నప్పుడు కూడా కానీ సెంటర్ నుంచి అంత అటువంటి రెస్పాన్స్ ఇక్కడ లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ డీలిమిటేషన్ అనేది కూడా చాలా స్పష్టం చేయడం జరిగింది. వచ్చే పన్నులు చెల్లింపులు మొత్తం కూడా మన నుంచి అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి సెంటర్ బెనిఫిట్ పొందుతుంది తప్పించి సెంటర్ నుంచి ఈ సదరన్ స్టేట్స్ కి వచ్చే మొత్తం కూడా చాలా తక్కువ అని ఆయన అభిప్రాయపడడం జరిగింది. సో ఈ విధంగా ఎవరికి వారు ఆయా పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఈ డీలిమిటేషన్ పైన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ.